అతన్ని విచారించగా తన్ను బెదిరించి భయపెట్టి ప్రలోభపెట్టి ఈ స్టేట్మెంట్ ఇప్పించారని కూడా అతను స్పష్టంగా చెప్పడం జరిగింది. అతని దగ్గర కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అన్ని ఆధారాలతో కాంక్రీట్ ఎవిడెన్స్తోనే పూర్తి స్థాయిలో వల్లభనేని వంశీని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయన తీసుకురావడం కూడా హైదరాబాద్ నుంచి దఫదఫాలుగా తీసుకొస్తూ మార్గ మధ్యంలో ఆయన వైఫ్ కూడా వస్తుంటే ఆమెని నిలువరించారు. తర్వాత భవానీపురం పిఎస్కు తీసుకెళ్లారు. అక్కడ వాహనాలను షఫిల్ చేసి అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ప్రస్తుతం కృష్ణలంక పోలీసులు పవన్ కిషోర్ ఈ స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తున్నారు. పవన్ మొత్తం మీద ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్స్ తీసుకుంటే కనుక అరెస్ట్ చేసి 24 గంటల లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు అతని దగ్గర ఈ కిడ్నాప్కి వెనుకున్నటువంటి కారణం ఏంటి, ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు, ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది, ఫిర్యాదుదారుని అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక స్టేట్మెంట్ని అయితే రికార్డ్ చేస్తున్నారు. దీని వెనుకున్న మోటివ్ ఆ పాత కేసు ఏదైతే ఉందో ఆ కేసు కనుక తొలగించబడితే కనుక తామంతా సేఫ్గా బయటపడ్డట్టు అని భావించడమేనా లేదా వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ రూపంలో ప్రస్తుతం అయితే రికార్డ్ చేస్తున్నారు. అర్ధగంట నుంచి అదే పని జరుగుతుంది. మరొక పావు గంట 20 నిమిషాల పాటు ఈ స్టేట్మెంట్ మొత్తం తీసుకున్న తర్వాత అంటే దీంట్లో పూర్తి అనుమతితో తాను ఈ స్టేట్మెంట్ ఇస్తున్నట్టుగా చెప్పి తర్వాత వంశీ యొక్క సంతకం కూడా తీసుకోబోతున్నారు. కొద్దిసేపటి క్రితం వంశీ చూసేందుకు ఎమ్మెల్సీ మొండితోక జగన్మోహన్ రావు కావచ్చు, అదేవిధంగా తరపు లాయర్లు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. జనాలు గుమిగూడుతుంటే పోలీసుల నుంచి పంపించిన పరిస్థితి కూడా ఉంది. మరి కాసేపట్లోనే వంశీతో దగ్గర ఈ స్టేట్మెంట్ రికార్డు చేసుకుని రిమాండ్కు సంబంధించినటువంటి పేపర్స్ అన్ని సిద్ధం చేసి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి న్యాయమూర్తి ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కోరే అవకాశం ఉంది. 14 రోజుల పాటు రిమాండ్ ఇవ్వాలని కూడా వారు రిమాండ్ కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఈ ప్రక్రియ అంతా కూడా ప్రారంభం కాబోతుంది. ఇదే సమయంలో ఒక కేసు నుంచి తప్పించుకోవడానికి మరొక నేరం చేసినట్టుగా అయింది ఈ కేసులో. కాబట్టి ఆ కేసులో ఒకవైపు న్యాయస్థానాల్లో బెయిల్ పిటిషన్పై వాదనలు జరుగుతున్న సమయంలోనే ఇది కొత్తగా కేసు నమోదవడం, దీంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదవడం, దీంతో ఒక రకంగా అన్ని రకాలుగా కూడా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అయితే పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయారని చెప్పుకోవచ్చు. ఆయనకు ఖచ్చితంగా రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఒకవైపు న్యాయపరమైనటువంటి ఈ బెయిల్ విషయంలో కోర్టులో ఉన్నప్పటికీ కూడా ఈ వేరే ఒక క్రైమ్ చేసిన కారణంగా దీని కేసులో అరెస్ట్ చేయడానికి పోలీసులకు వీలు కలిగింది. కాబట్టి వారు ఇక్కడికి తీసుకొచ్చి ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అయితే ఆ వంశీమోహన్ యొక్క స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ సత్య, మీరు చెప్తున్నట్టుగా అంటే గతంలో కూడా అంటే 2 కేసులు ఆయన పైన కూడా పాతవికి సంబంధించి అంటే ఏదైతే నకిలీ పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం కావచ్చు, ఇట్లాంటివి తర్వాత ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి కావచ్చు, ఈ కేసులు కూడా నమోదవుతున్నాయి. అట్లాగే నియోజకవర్గంలో ఏదైతే వైసీపీని అధికారంలో ఉన్న సమయంలో కూడా ఆ అధికార దర్పంతో దాన్ని అడ్డుపెట్టుకొని నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఇష్టానుసారంగా అప్పటి ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతలపైన కేసులు పెట్టడం, బాధితులపైనే కేసులు పెట్టడం ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అంటే కేసుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా జరుగుతోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? వంశీమోహన్కి సంబంధించి కేసులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మట్టి తవ్వకం, చెరువుల్లో తోలిన మట్టిని వేర్వేరు చోట్లకి పంపించి అమ్ముకున్న పరిస్థితి, ఏదైతే జగనన్న కాలనీలు అని చెప్పి అప్పట్లో అక్కడికి మట్టి తోలకం అని చెప్పేసి చెరువుల్లోంచి తీసిన మట్టిని అమ్ముకున్న పరిస్థితి.